మామ వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్ అని అడుగుతాడు మామ. జావాస్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వెషన్‌లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? రియాక్ట్ ఈజ్ ఎ జావాస్క్రిప్ట్ లైబ్రరీ విచ్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ కాంపోనెంట్ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేసెస్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. అండ్ ఆల్సో ఇట్ ఈస్ మెయిన్‌లీ యూజ్డ్ ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? అంటే ఏం లేదు మామ. సింపుల్‌గా రియాక్ట్ అంటే యూఐని బిల్డ్ చేయడానికి యూజ్ చేసే లైబ్రరీ మామ. జేఎస్ లైబ్రరీ. ఓకేనా? ఓల్డ్ పేజ్‌ని ఒక్కసారి రీలోడ్ చేయదు మామ. ఓకేనా? ఎక్కడైతే రిక్వైర్డ్ చేంజెస్ అప్డేట్ అయినాయో ఆ పార్ట్‌ని మాత్రమే అప్డేట్ చేస్తది మామ రియాక్ట్ జేఎస్. అందుకే రియాక్ట్ జేఎస్ అనేది ఫేమస్ అయింది మామ. ఓకేనా? వై రియాక్ట్ ఈస్ కాల్డ్ ఏ లైబ్రరీ నాట్ ఏ ఫ్రేమ్‌వర్క్ అని జావాస్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వెషన్ అడుగుతాడు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? రియాక్ట్ ఫోకస్ ఆన్ UI layer, not on routing, not on state management or HTTP బై డిఫాల్ట్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఏం లేదు మామ. ఈ ఫ్రేమ్‌వర్క్ అంటే రూల్స్ అన్నీ ఇంపోజ్ చేస్తది మామ. కానీ రియాక్ట్ ఏం చెప్తుంది? నేను యూఐని మాత్రమే హ్యాండిల్ చేస్తా. మిగతా అన్నీ నీ ఇష్టం వచ్చిన లైబ్రరీస్ వాడుకో అని క్లియర్‌గా చెప్తుంది మామ. అర్థమైందా మామ? మామ వాట్ ఈస్ జేఎస్ఎక్స్ అని అడుగుతాడు మామ జావాస్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? జేఎస్ఎక్స్ ఈజ్ ఎ సింటాక్స్ ఎక్స్టెన్షన్ దట్ అలోస్ రైటింగ్ హెచ్టిఎంఎల్ లైక్ కోడ్ ఇన్సైడ్ జావాస్క్రిప్ట్ అని చెప్పాలి మామ. ఓకేనా? దీన్ని ఏం లేదు మామ, సింపుల్గా చెప్పాలంటే జేఎస్ఎక్స్ అంటే హెచ్టిఎంఎల్ ప్లస్ జావాస్క్రిప్ట్ రెండు కలిపి రాస్తాం మామ. ఓకేనా? కానీ బ్రౌజర్కి జేఎస్ఎక్స్ అర్థం కాదు మామ. దానికోసమే బాబిల్ అనేది ఉంటుంది మామ. అది ఒక ట్రాన్స్పైలర్. దాన్ని అది ఏం చేస్తుందంటే కోడ్ని ఆటోమేటిక్గా జేఎస్ఎక్స్ నుంచి హెచ్టిఎంఎల్ని జావాస్క్రిప్ట్ని జనరేట్ చేసి బ్రౌజర్కి ఇచ్చేస్తుంది మామ. అర్థమైందా మామ? వై జేఎస్ఎక్స్ ఈస్ యూస్ఫుల్ ఇన్ రియాక్ట్ అని అడుగుతారు మామ జావాస్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? జేఎస్ఎక్స్ మేక్స్ యూఐ కోడ్ మోర్ రీడబుల్, డిక్లరేటివ్ అండ్ క్లోజర్ టు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అని చెప్పాలి మామ. ఓకేనా? దీని మీనింగ్ ఏంటంటే మామ, సింపుల్ మామ. జేఎస్ఎక్స్ వల్ల యూఐ ఎలా ఉంటుందో డైరెక్ట్గానే కనిపిస్తుంది మామ. ఓకేనా? అక్కడ బటన్ ఉంటే బటన్ ఉంటుంది. ఓకేనా? సింపుల్గా. ఓకేనా? నువ్వు జేఎస్ఎక్స్లో రాస్తే బటన్ డైరెక్ట్గా రాస్తావు. కానీ నువ్వు జేఎస్ఎక్స్ వాడలేదనుకో, రియాక్ట్లో రాయాలనుకున్నావు అనుకో, ఏమని రాయాలి? రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి బటన్ అని ఇచ్చి దాని ప్రాపర్టీస్ అవన్నీ సెట్ చేయాలి మామ మాన్యువల్గా. అలా రాయకుండా జేఎస్ఎక్స్ వాడడం వల్ల ఏం యూజ్ అంటే నువ్వు డైరెక్ట్గా బటన్ రాసేస్తే అది రియాక్ట్లోకి కన్వర్ట్ చేసేసుకుంటుంది మామ. అర్థమైందా మామ? మామ కెన్ యూ రైట్ రియాక్ట్ వితౌట్ జేఎస్ఎక్స్ అని అడుగుతాడు మామ జావాస్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఎస్ బట్ జేఎస్ఎక్స్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ రీడబిలిటీ అని క్లియర్గా చెప్పాలి మామ. జేఎస్ఎక్స్ కంపల్సరీ కాదు మామ. బట్ రియల్ ప్రాజెక్ట్స్లో ఎవ్వరు కూడా జేఎస్ఎక్స్ లేకుండా రాయలేరు మామ. ఎందుకు అనంటే నువ్వు ఎక్కువ కోడ్ రాయాల్సి వస్తుంది ఒకవేళ జేఎస్ఎక్స్ వాడకపోతే. అదే నువ్వు జేఎస్ఎక్స్ వాడావనుకో సింపుల్ హెచ్టిఎంఎల్ని జావాస్క్రిప్ట్ని కలిపి రాస్తావు. సింపుల్ అయిపోతుంది. తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్లో ఎక్కువ కోడ్ వచ్చేస్తుంది. అర్థమైందా మామ? లేదనుకో నువ్వు జావాస్క్రిప్ట్లో ప్రతి లైన్ రాయాలి. ప్రతి ఒక్క ఎలిమెంట్ని నువ్వు క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా మామ? అదంతా మనకి స్కిప్ చేస్తుంది జేఎస్ఎక్స్ అనేది. అందుకే జేఎస్ఎక్స్ అనేది అన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తాను మామ. ఓకేనా? మామ వాట్ ఈస్ రియాక్ట్ కాంపోనెంట్ అని అడుగుతారు మామ జావాస్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఏ కాంపోనెంట్ ఈజ్ ఏ రీయూజబుల్ అండ్ ఇండిపెండెంట్ పీస్ ఆఫ్ యూఐ అని చెప్పాలి మామ. ఏం లేదు మామ. రియాక్ట్ అండ్ కాంపోనెంట్ అంటే ఒక లీగో బ్లాక్ అనుకో మామ సింపుల్గా. ఓకేనా? వన్ కాంపోనెంట్ని చాలా ప్లేసెస్లో రీయూజ్ చేయొచ్చు మామ. ఓకేనా? ఇక్కడ కోడ్ పెట్టే చూడు మామ, శాంపుల్ కోడ్ రియాక్ట్ కాంపోనెంట్ ఎలా ఉంటుంది అని. ఓకేనా? మామ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ రియాక్ట్ అని అడుగుతారు మామ జావాస్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఫంక్షనల్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ మోడర్న్ జావాస్క్రిప్ట్ రియాక్ట్ రిలేటెడ్ థింగ్స్ అని చెప్పాలి మామ. ఓకేనా? అండ్ సెకండ్ టైప్ ఈస్ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అని చెప్పాలి మామ. దే ఆర్ లెగసీ అని చెప్పాలి మామ. ఓకేనా? ఇప్పుడు 100% అందరూ కూడా ఫంక్షనల్ కాంపోనెంట్నే యూజ్ చేస్తున్నారు మామ. ఎవ్వరు కూడా క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ని యూజ్ చేయట్లేదు మామ. క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అనేది పాతది.
ఓకేనా మామ? వై ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ క్లాస్ కాంపోనెంట్స్ అని అడుగుతారు మామ రియాక్ట్ జేఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆర్ సింపులర్, దే యూజెస్ హూక్స్ టు మేనేజ్ ద డేటా అండ్ దే హ్యావ్ వెరీ లెస్ బాయిలర్ ప్లేట్ కోడ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? అంటే ఏం లేదు మామ, సింపుల్, ఏం లేదు. క్లాస్ కాంపోనెంట్లో అయితే దిస్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? స్టేట్ని మెయింటైన్ చేయాలి అని అంటే స్టేట్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది మామ. లైఫ్ సైకిల్ హుక్స్ అనేటివి అన్నిటిని మెయింటైన్ చేయాల్సి వస్తాయి. కానీ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో అట్లా దిస్ అనేది ఉండదు మామ. సింపుల్గా, ఓకేనా? యూజ్ స్టేట్ అంటే మనము డేటాని క్రియేట్ చేయొచ్చు మామ. ఓకేనా? యూజ్ ఎఫెక్ట్ అంటే ఏదైనా అప్డేట్ అయినప్పుడు ఇంకొక డేటా అప్డేట్ అవ్వాలి అంటే, డిపెండెన్సీ డేటా అప్డేట్ చేయాలంటే యూజ్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం మామ. సింపుల్ కదా, అందుకోసం అనేది ఫంక్షనల్ కాంపోనెంట్ని యూజ్ చేస్తారు మామ. ఓకేనా? వాట్ ఈస్ వర్చువల్ డామ్ అని అడుగుతారు మామ రియాక్ట్ జేఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? వర్చువల్ డామ్ ఈజ్ ఏ లైట్ వెయిట్ ఇన్ మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ డామ్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, సింపుల్. రియాక్ట్ యూఐ చేంజెస్ని చేంజ్ చేసే ముందే ఒక డమ్మీ డామ్ని క్రియేట్ చేసి కంపేర్ చేస్తుంది మామ. పాత డామ్కి కొత్త డామ్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని. ఏమైనా చేంజెస్ ఉంటే ఆ ఒక్క పార్ట్ని మాత్రమే అప్డేట్ చేస్తుంది మామ. అర్థమైందా? మొత్తం పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వదు. ఎక్కడైతే చేంజ్ ఉందో ఆ ఒక్క పార్ట్ మాత్రమే చేంజ్ చేస్తుంది. అందుకే వర్చువల్ డామ్ని యూజ్ చేయడం వల్ల రియాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ అయింది మామ. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్చువల్ డామ్ అండ్ రియల్ డామ్ అని అడుగుతారు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? వర్చువల్ డామ్ అప్డేట్స్ ఆర్ వెరీ ఫాస్టర్ బికాస్ రియాక్ట్ అప్డేట్స్ ద ఓన్లీ చేంజ్డ్ నోడ్స్ నాట్ ఎంటైర్ డామ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? రియల్ డామ్ అంటే ఏం లేదు మామ, సింపుల్, ఫుల్ కోడ్ని రిప్లేస్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ టైము. కానీ వర్చువల్ డామ్లో అలా ఉండదు మామ. టచ్ అప్డేట్స్ ఓన్లీ వర్క్ అవుతాయి మామ. ఓన్లీ ఎక్కడైతే అప్డేట్ అయిందో అది మాత్రమే అప్డేట్ చేస్తుంది. ఓకేనా?